హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా సైట్ అయితే ఇది వచ్చేసి 18x45 అనమాట. సైట్ వచ్చేసి నేను ఒక ఫుల్ వీడియో కూడా తర్వాత అయితే చేయడం జరుగుతుంది. పుట్టింగ్స్ అప్పటి నుంచి కూడా మన దగ్గర వీడియో అయితే ఉంది. సో ఇప్పటి నుంచి అయితే మనం షార్ట్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఎలా ఒకవేళ ఇంత మెజర్మెంట్లో కొద్దిగా 20-25 అటు ఉన్నా కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి. సో ఇదైతే పీజీ కన్స్ట్రక్షను. మీరు సింగిల్ బిహెచ్కేలు కట్టుకోవాలంటే 1 సింగిల్ బిహెచ్కే ప్లస్ 1 రూమ్ ప్లస్ వాష్రూమ్ అలాంటి చిన్న రూమ్ అయితే ఒకటి పడుతుంది. మీకు వచ్చేసి ఇది 18x45 సైట్ మెజర్మెంట్. 18 వచ్చేసి వెడల్పు, ఇలాగ పొడవు వచ్చేసి మనకు 45 ఫీట్ ఉంటుంది అనమాట. సో ఇందులోనే మనం చాలా చక్కగా పీజీ కన్స్ట్రక్షన్ కాబట్టి ఒక ఫ్లోర్కి 4 రూమ్స్ అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు అక్కడ లాస్ట్ వచ్చేసి ఒక కిచెన్ వస్తుందన్నమాట. సో ఇటు సైడ్ వచ్చేసి ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఖాళీ ప్లేస్ ఎందుకు వదిలేసామంటే బోర్ ఉంది కాబట్టి. సో రేపు పొద్దున్న ఏమైనా బోర్ రిపేర్ అట్లా వచ్చినా కూడా రూమ్లో ఉండకుండా మనము బయట అయితే పెట్టడం జరిగిందనమాట. సో బోర్ వచ్చేసి మనము 860 ఫీట్ వేయించడం జరిగింది. సో వాటర్ అయితే వస్తున్నాయి ఎండాకాలంలో కూడా. సో హ్యాపీ ప్రస్తుతానికి. సో ఇక్కడ వచ్చేసి దాని పక్కనే ఒక సంప్ ఉందన్నమాట. సో ఈ సంప్ ఏంటంటే 13,500 లీటర్స్ కెపాసిటీ ఉన్న సంపు. ఈ 13,500 మనం ఎప్పుడు ఫుల్గా చేయలేం కాబట్టి 12,000 అయితే ఒక 2 ట్యాంకర్స్ వాటర్ అయితే మనం స్టోరేజ్ చేసుకోవడానికి ప్లాన్గా 13,500 పెట్టడం జరిగింది. ఒక 12,000 వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఇన్లెట్ అనమాట అది. సో మనకు బయట నుండి ట్యాంకర్ వస్తే అక్కడ మెయిన్ రోడ్లోకి ఇప్పుడు ఆ పైప్ అనేది జాయింట్ చేయడం జరుగుతుంది ఈ ప్లింత్ బీమ్ అయిపోయిన తర్వాత. సో అక్కడి నుంచే మనము ట్యాంకర్ వచ్చేసి పట్టేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పుడు ప్లింత్ బీమ్కి ఇదంతా రెడీ చేయడం జరుగుతుంది. సో ప్లింత్ బీము ఒకేసారి వీటి మీద దీని మీద వచ్చేసి సంపు మీద టాప్ అయితే వేయడం జరుగుతుంది. రెండు ఒకేసారి వేయాలి కాబట్టి మనము ఒక 2-3 డేస్లో మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఆ సైడ్ వచ్చేసి ఆ కాంపౌండ్కి మన బిల్డింగ్కి మధ్య 1.5 ఫీట్ అయితే మనము స్పేస్ అయితే వదిలేయడం జరుగుతుంది. అది వచ్చేసి మనము ఈ వాష్రూమ్ పైప్స్ అన్నీ అటు సైడే రావడం జరుగుతుందన్నమాట. సో ప్లస్ మనకు వెంటిలేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇది కార్నర్ బిట్టు. సో ఇటు సైడ్ ఒక రోడ్ ఉంటుంది. సో మెయిన్ రోడ్లో కూడా ఒక రోడ్ ఉందన్నమాట. అక్కడ చూడొచ్చు, అది 25 ఫీట్ రోడ్డు. సో మనకు వచ్చేసి ఇక్కడ ఇంకేం రాదు, ఇదంతా పార్కింగే వస్తుంది. కింద అంతా గ్రౌండ్ ఫ్లోర్ అంతా వదిలేసాము ఇక్కడి వరకు. సో అక్కడైతే లాస్ట్లో ఒక రూము, ఒక కిచెను, చిన్న రూమ్ అయితే మనము కుక్ చేసే వాళ్ళకి ఉండడానికైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి అక్కడ చిన్న ఇది కనపడుతుంది కదా, అది వచ్చేసి లిఫ్ట్ రూమ్ అనమాట. సో లిఫ్ట్ రూమ్ అయితే మనము ప్లాన్ చేయడం జరిగింది అక్కడ. సో G+3 కాబట్టి మనం లిఫ్ట్ కూడా ఇంత చిన్న సైట్లోనే 810 SFT టోటల్. ఓకేనా ఫ్రెండ్స్, ఏమైనా డౌట్